ఎన్‌పీటీఎల్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్‌కి ఎన్‌పీటీఎల్ రిలేటెడ్‌గా మెయిల్స్ వస్తున్నాయని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చాను. ఆ అప్డేట్ గురించి అలాగే ఎన్‌పీటీఎల్ ఫెయిల్ అయిన వాళ్ళకి థియరీ ఎగ్జామ్ నోటిఫికేషన్ యూనివర్సిటీ నుంచి వస్తుందా? రాదా? అనే దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను. అండ్ ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ కూడా మీకు క్లారిటీ ఇస్తాను ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెయిన్ టు అప్డేట్స్. ఎన్‌పీటీఎల్ రిలేటెడ్‌గా మెయిల్స్ వస్తున్నాయని చెప్పి నిన్న మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను. దాని గురించి ఇంకా క్లారిటీ చెప్పాలి నేను. సో, అందుకని చెప్పి ఆ వీడియో రిలీజ్ చేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో, వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి. సో, అసలు మెయిల్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనే దాని గురించి ఫస్ట్ చెప్తాను. మీకు ఎన్‌పీటీఎల్ కోర్స్ జరిగే టైంలో అసైన్‌మెంట్స్ రాసుంటారు. అసైన్‌మెంట్స్ రాసిన వాళ్ళు ఎన్‌పీటీఎల్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఉంటారు. సో, ఇప్పుడు వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే అసైన్‌మెంట్ ఎగ్జామ్ లేకుండా అసైన్‌మెంట్స్ అంటే మీరు ప్రీవియస్‌గా రాసుంటారు కాబట్టి ఇప్పుడు అసైన్‌మెంట్ ఎగ్జామ్స్ పెట్టరు. డైరెక్ట్‌గా మీరు ఎన్‌పీటీఎల్ ఎగ్జామ్ రాసి క్లియర్ చేసుకుంటే సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. సో, అదనమాట మెయిన్ రీజన్ మెయిల్‌కి మీనింగ్ వచ్చేటప్పటికి. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి దానికి అప్లై చేసుకొని మేము రాసుకుంటాము అనుకున్న వాళ్ళకి ఇంకొక పాయింట్. మీరు రాసుకోవచ్చు. కానీ మీరు ఆ ఎగ్జామ్ రాసి మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాలి. ఎందుకు 1 ఇయర్ వెయిట్ చేయాలి అనేది కూడా చెప్తాను. మీరిప్పుడు ఎన్‌పీటీఎల్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసి మీరు క్లియర్ చేసుకున్న ఆ రిజల్ట్ డిసెంబర్‌లో వచ్చినా లేకపోతే జనవరిలో వచ్చినా మీ సర్టిఫికేట్ యూనివర్సిటీ కానీ మీ కాలేజ్ వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేయరు. ఎందుకు చేయరు అంటే మీరు సప్లీ ఎగ్జామ్ మీరు ఏదైతే సెమిస్టర్‌లో ఆ ఎన్‌పీటీఎల్ రాసుంటారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4-1లో మీకు సప్లీ ఉండింది ఎన్‌పీటీఎల్. అది మీరు ఎన్‌పీటీఎల్ కోర్స్‌లో అప్లై చేసి క్లియర్ చేసుకున్నారు అండ్ మీ దగ్గర ఇప్పుడు సర్టిఫికేట్ ఉంది. ఆ సర్టిఫికేట్ మీరు కాలేజ్‌లో సబ్మిట్ చేయాలి అంటే మీరు 4-1 సప్లీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైంలో ఆ సబ్జెక్ట్‌కి సప్లీ ఫీజ్ పే చేసుకొని దెన్ మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఇదంతా జరగాలి అంటే ఈ మధ్యలోనే మీకు 4-1 నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు రాసేది అక్టోబర్‌లో. అక్టోబర్ అంటే మీకు అక్టోబర్‌కి మనకి థర్డ్ ఇయర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి యూనివర్సిటీ అప్డేట్ ఇచ్చింది ఆల్రెడీ. కాబట్టి ఎన్‌పీటీఎల్ రిలేటెడ్‌గా వెళ్ళకపోతేనే బెటర్ ఏమో అనేది నా ఒపీనియన్. సో, ఆల్రెడీ నిన్న సార్ కూడా అదే అప్డేట్ ఇచ్చారు. ఎన్‌పీటీఎల్ రిలేటెడ్‌గా మెయిల్స్‌ని వదిలేయండి అని. అండ్ ఇంకా యూనివర్సిటీ రిలీజ్ చేసే థియరీ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలేటెడ్ అప్డేట్ ఏం చెప్పారు అంటే నోటిఫికేషన్ ఇస్తారు బట్ లేట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మనకి మే మంత్‌లో నోటిఫికేషన్ వచ్చి జూన్‌లో జరిగాయి. బట్ ఇప్పుడు ఎందుకు ఇంకా లేట్ అసలు ఏంటి అప్డేటే లేదు అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ చూసుకుంటే 70-80% ఆఫ్ కాలేజెస్ అటానమస్ కింద చేంజ్ అయిపోయాయి. బట్ ఇక్కడ కాలేజెస్ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళని ప్రెజర్ చేయడం లేదు. యూనివర్సిటీ ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అప్పుడే మనం ఫీజు పే చేసుకుందాం అనే మైండ్ సెట్ లో కాలేజెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు రిక్వెస్ట్ చేయట్లేదు. సో కాబట్టి యూనివర్సిటీ ఏమి అంత ప్రెషర్ తీసుకోవట్లేదు నోటిఫికేషన్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ థియరీ ఎగ్జామ్ గురించి అప్డేట్ ఇవ్వాలి అంటే ఇక్కడ యూనివర్సిటీ రిలీజ్ చేసే థియరీ ఎగ్జామ్ మాక్ నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఈ మాక్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాస్తే మీరు మళ్ళీ సర్టిఫికేట్స్ ఇవన్నీ అవసరం లేదు. ఈ ఎగ్జామ్ మీరు రాసి క్లియర్ చేసుకుంటే డైరెక్ట్గా యూనివర్సిటీ ఎన్‌పీటీఎల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో ఈ ఎగ్జామ్ని కన్సిడర్ చేసి మీకు క్లియర్ చేసుకున్నారు సబ్జెక్ట్స్ అని కన్సిడర్ చేస్తుంది. సో అదనమాట దీనికి దానికి ఉన్న పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ అనేది. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోతో. నోటిఫికేషన్ అయితే వస్తుందంట థియరీ ఎగ్జామ్ నోటిఫికేషన్. అండ్ థియరీ ఎగ్జామ్ నోటిఫికేషన్కి మీకు ఇప్పుడు ఎన్‌పీటీఎల్ రిలేటెడ్గా వచ్చే మెయిల్స్కి అసలు రిలేటెడ్ సంబంధం ఏమీ లేదు. థియరీ ఎగ్జామ్ నోటిఫికేషన్ సపరేట్, ఎన్‌పీటీఎల్ రిలేటెడ్గా వచ్చిన మెయిల్స్ కంటెంట్ సపరేట్. సో ఓవరాల్గా అప్డేట్ అందింది అనుకుంటున్నాను. మీకు దీనికి రిలేటెడ్గా ఇది కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా మీకు అర్థం కాకుండా ఉంటే కామెంట్ బాక్స్లో వచ్చి కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జెయిన్ టు అప్డేట్స్.